वही बाहर चलो हाँ वही है, हिंदी इतना पता नहीं, मैं तेलुगु में बात करेगा। वीडियो बनाओगे आप? यार ये बिल्कुल गलत बात है। जब मैं इज्जत से बोलूं बाहर जाके फूको, बाहर फूकना भी अलाउड नहीं है इधर, ठीक है? ठीक है, तुम्हारे भी सुबह नहीं फूक रही है। अब बाहर जा रही हूँ, जाओ फिर। तेरे बोले में तेरी ट्रेन नहीं है। अन्ना अन्ना मेरी पुलिस में मिलाऊंगा, मेरी पुलिस में मिलाऊंगा। एक काम बुला। నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట, అట్లుంది ఈ అమ్మాయి కథ. విశాఖపట్నం నుంచి వెళ్ళి గాంధీధామ్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అది కూడా ఏసీ కోచ్లా ఈ అమ్మాయి సిగరెట్ తాగుతుంది. అరే నువ్వు కాదు, చుట్టూ మంది ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, సిగరెట్ తాగకు అని చెప్పి ఆమెతోని చెప్పితే అసలే ఇంటలేదు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. నా పైసలతో నేను సిగరెట్ కొని నేను తాగితే నీకేమైతుంది, ఈ ట్రైన్ ఏదన్నా నీదా అని చెప్పేసి వాళ్ళతోనే వాగ్వాదం పెట్టుకుంటుంది. సో ఇప్పుడు ఇది ఏదైతే వాక్ స్వేచ్ఛ అని, వ్యక్తిగత స్వాతంత్రం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారో, సో ఈ వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని ఇష్టం ఉన్నట్లయితే వాళ్ళు వాడుకుంటారు, అడ్వాంటేజ్గా తీసుకొని ఇట్లా ప్రవర్తిస్తారు. ఇప్పుడు నీకు వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉంటే నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు బయటకు పోయి ఎక్కలేకపోతే నీ ఇంట్లో కూర్చోను, అన్న కూర్చోను, నువ్వు డబ్బలకు సిగరెట్ తాగు, ఎవరికి ప్రాబ్లం లేదు. కాకపోతే అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి, రైల్వే సర్వీస్ కాబట్టి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, అసలు పొగ పడని వాళ్ళు ఉంటారు. మామూలుగా తాగేటోడు ఎవడన్నా పక్కపండి కూర్చుంటే పక్కపండులో కొంచెం స్మెల్ వస్తుంది, కొంచెం పక్క జరుగుతుంది. కానీ సిగరెట్ అనేది అట్లా కాదు కదా, నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఏసీ కోచ్లో, అది కూడా. సో అది మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతగానో చెప్పి చూసినా కానీ మొత్తానికే ఇంటలేదు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇదే సిగరెట్ ఇట్ట ఏదైనా మేల్ క్యాండిడేట్ మొగలు ఇట్లా తాగితే ఆ చుట్టూ ఉన్న నలుగురు గట్టిగా 4 గుద్ది బయటకు దొబ్బేటోళ్ళు. కాకపోతే ఇక్కడ అమ్మాయి స్త్రీలు కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళు మంచిగా మాటలతో చెప్తున్నారు. చెప్పినా కానీ అమ్మాయి ఇంటలేదు. నాదిరేపై అంటే ఇదేనా ట్రైన్ నీదా, పైసలు నాయి, సిగరెట్ నేను తాగుతున్నాను ఇంకా వాగ్వాదం పెట్టుకుంటుంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూసిగా వీడియో తీసి ఒక ఇట్లా వేస్తుంది కదా చూడురు అని చెప్పి ఆయనతో గొడవ పెట్టుకుంటుంది. వీడియో తీసుడు బంద్ చేయి, వీడియో డిలీట్ చేసేయి అని చెప్పేసి ఆయన మీదకే వాదన పోతుంది. సో పక్కపంట ఉన్నాయని కొంచెం కల్పించుకొని కొంచెం గట్టిగా చెప్తాడు. సో పబ్లిక్ ప్లేస్ లైక్ అసలు నువ్వు ప్రొహిబిటెడ్, దీంట్లో నువ్వు సిగరెట్ తాగద్దు అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడితే తర్వాత పోలీసులను పిలుస్తామంటే ఇంకేం చేస్తున్నామంటే ఆ కోచ్ని అన్నే పడుకొని మరీ సిగరెట్ తాగకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరి, పోలీసులను పిలుస్తారా పిలురు అని చెప్పేసి ఇటువంటి సమాధానం చెప్పిందంటే నిజంగా ఇప్పుడు సమాజానికి ఏం చెప్పాలనుకుంటుంది. సో ఈ ఒక్క అమ్మాయి చేసినటువంటి పని వల్ల మిగతా వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. సో అమ్మాయిలు ఇట్లా తయారవుతుర్రు అనే ఒక ట్యాగ్ లైన్ పడిపోతుంది. సో ఈమె చేసిన పనికి మిగతా వాళ్ళు కూడా బలవుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మొగోళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా కానీ సో మొగోళ్ళకి మేల్ క్యాండిడేట్లే ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వాడు మంచి చేద్దామని ఏం చేసినా కానీ వీనికే ఇబ్బంది అవుతుంది. అసలు సిచ్యువేషన్లో ఏం చేయాలంటే పక్కపంటి ఒకవేళ ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు పక్కపంటి ఫీమేల్ క్యాండిడేట్లు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళే గట్టిగా 4 గుద్ది బయటకు పంపించే ప్రయత్నం చేయాలి, లేకపోతే నోరు మూసే ప్రయత్నం చేయాలి. సో కనీసం అలాంటప్పుడన్నా ఇలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. అంతమంది చెప్తున్నా ఇంట్లేదు కాబట్టి చుట్టూ ఉన్నటువంటి మహిళలన్నా అటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి ఆమెకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఇది ఏదైతే సిగరెట్ తాగడం అనేది 1918 ఇండియన్ రైల్వే యాక్ట్ ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. ఓన్లీ ట్రైన్లోనే కాదు, ఆ ట్రైన్ పక్కపండి చుట్టుపక్కల ఏరియాలు కూడా సిగరెట్ తాగద్దు. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషను. సో ఈ సంఘటన పైన అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు జనాలు ఇట్లా తయారవుతుండ్రు, సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.